గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ లావణ్య. మహిళ ఆరోగ్యం అనేది ప్రతి మహిళలకే కాదు, ఆమె కుటుంబానికి, సమాజానికి కూడా చాలా ముఖ్యం. సొసైటీలో హెల్త్ కాన్షియస్నెస్ ఇప్పుడు బాగా పెరిగిన సోషల్ మీడియా ప్రభావంతో కొత్త ప్రయోగాలు చేస్తూ మహిళలు ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్న వార్తల్ని మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల, కుటుంబంలో, ఆఫీసుల్లో ఒత్తిళ్ల వల్ల కూడా మహిళలకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. పీరియడ్ సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి నుండి గర్భాశయ క్యాన్సర్ల వరకు ఎన్నో అంశాలపైన సరైన అవగాహన లేకపోవడం వల్ల చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. ఈ అంశాలపై స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అవగాహన కల్పించడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ శ్రవంతి గారు లాప్రోస్కోపిక్ సర్జన్, రోబోటిక్ సర్జన్, అపోలో సికింద్రాబాద్ హాస్పిటల్స్కి కన్సల్టెంట్ సర్జన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్ వింగ్కి ఆమె చైర్మన్గా వివరిస్తున్నారు. వెల్కమ్ టు ది షో మేడం. హాయ్ మ్యామ్. డాక్టర్ గారు, మొదటగా పీరియడ్స్ ఇంకా హార్మోనల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. రెగ్యులర్గా పీరియడ్స్ సైకిల్కి, ఇర్రెగ్యులర్ సైకిల్కి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటంటారు? మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం. అంటే పీరియడ్ సైకిల్ ఎప్పుడు ఎలా ఉండాలి? మంత్లో ఒకసారి, అంటే 28 days కానీ 30 daysకి కానీ రావాలి. వచ్చినప్పుడు 3 to 5 days ఫ్లో ఉండాలి. ఫస్ట్ 1-2 days ఎక్కువ ఉండాలి, తర్వాత తగ్గుతూ రావాలి. దిస్ ఈజ్ రెగ్యులర్. ఇర్రెగ్యులర్ అంటే ఏంటి? ఎయిదర్ 35 days, 40 days, కొంతమందికి 50 days, కొంతమందికి 2 months కూడా రాదు. అది వచ్చినప్పుడు కొంతమందికి హెవీగా అవుతుంది, లేకపోతే కొంచెంగా స్పాటింగ్ లాగా అవుతూ ఉంటుంది. సో రెండు కరెక్ట్గా, దట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్. అదర్వైజ్ కొంతమందికి 10 daysకి 15 daysకే వచ్చేస్తుంటుంది. అంటే నెలలో 2 సార్లు వస్తుంది. వచ్చినప్పుడు కొంతమందికి సేమ్, కొంతమందికి తక్కువగా వస్తుంది, కొంతమందికి ఎక్కువగా వస్తుంది. సో ఇవన్నీ కూడా అబ్నార్మాలిటీస్. దీంట్లో టైమింగ్ అంటే నెలలో ఒకసారి, 2 సార్లు 20 daysకి వస్తుంది, 35 days, 40 daysకి వస్తుంది అనేది ఒక ఇర్రెగ్యులారిటీ. వచ్చినప్పుడు ఫ్లో సరిగ్గా లేకపోవడం, లేకపోతే హెవీ ఫ్లో ఉండడం అనేది ఇంకో ఇర్రెగ్యులారిటీ. వచ్చినప్పుడు ముద్దలుగా గడ్డలుగా పడ్డము, అలాగే పీసెస్ అంటాం, చిన్న పీసెస్ లాంటివి పడుతూ ఉంటాయి, అదొక ఇర్రెగ్యులారిటీ. ఇవన్నీ కాకుండా పెయిన్, విపరీతమైన పెయిన్, అబ్నార్మల్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి నార్మల్ పెయిన్, భరించేంత నొప్పి ఉండడం నార్మల్. అబ్నార్మల్ పెయిన్ అంటే ఏంటంటే ద టాసింగ్ ఆన్ ద బెడ్, అసలు కూర్చోలేరు, పడుకోలేరు, వామిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అబ్నార్మాలిటీస్ అనమాట. సో మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్ అనేది, రెగ్యులారిటీ ఏంటి తెలుసుకుంటేనే మనం ఇర్రెగ్యులర్ అనేది ఏంటి అనేది మాట్లాడుకోగలుగుతాం. ఓకే మేడం, పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి, పీరియడ్ క్రాంప్స్ ఏ స్థాయిలో ఉంటే సాధారణమో, అది ఏ పరిమితి దాటితే డాక్టర్ని సంప్రదించాలంటారు? పీరియడ్ పెయిన్ని డిస్మెనోరియా అంటాం. దాంట్లో 2 types అనమాట, కంజెస్టివ్ డిస్మెనోరియా, స్పాస్మడిక్ అని. ఇవి ఒక మెడికల్ టర్మ్స్. కొంతమందికి పీరియడ్ ముందు రోజు నుంచి పెయిన్ ఉంటుంది, పీరియడ్ రాగానే పెయిన్ తగ్గిపోతుంటుంది, ఇదొక టైప్. అయితే కొంతమందికి ఫస్ట్ డే పీరియడ్ స్టార్ట్ అయ్యి తర్వాత ఉంటుంది, ఇదొక టైపు. సో 2 types ఆఫ్ పెయిన్స్. దీంట్లో సాధారణంగా ఒకలాంటి కడుపులో అంటే పొత్తి కడుపులో అంటున్నాం, అంటే లోయర్ అబ్డమిన్, లైట్గా డిస్కంఫర్ట్, బ్యాక్ పెయిన్ అండ్ నాజియా, అంటే ఆ పెయిన్ వచ్చినప్పుడు ఒకలాంటి వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ ఉండడం సాధారణం, అంటే ఉండాలి. అంటే హార్మోనల్ చేంజెస్ ఆ టైంలో మన రెగ్యులర్ హార్మోన్స్ కొన్ని అలాంటి వికారాలని కలుగజేస్తాయి, దట్ ఈజ్ ఓకే. కొంతమందికి అసలు పెయినే ఉండదు, అలా అని అదేదో అబ్నార్మల్ అని కాదు. బట్ పెయిన్లెస్ అనేది ఎప్పుడు అండాశయము ఎగ్ ఇవ్వట్లేదేమో అని ఒక చిన్న డౌట్. పెయిన్లెస్ సైకిల్స్ అంటారు వాటిని. సో పీసీఓడి అని వింటుంటాం కదా, దాంట్లో ఇలాంటి పెయిన్లెస్ సైకిల్స్ వస్తూ ఉంటాయి. అలాగే విపరీతమైన పెయిన్, కొంతమందికి ఇందాక చెప్పాను, టాసింగ్ ఆన్ ద బెడ్ అంటారు, అంటే అసలు పడుకొని దొల్లుతూ ఉంటారు, నొప్పి అని. వాళ్ళకి ఇంజెక్షన్స్ వరకు, అంటే పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ వరకు పోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ పెయిన్. అంత పెయిన్ ఉండకూడదు, అంత భరించలేని పెయిన్ అవసరం లేదు. అంత పెయిన్ ఉంది అంటే ఏదో ఒక డిసీజ్ ఏదో ఉంది, గర్భసంచిక డిసీజ్ ఉందా, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయా, సో దానివల్ల కూడా మనకి పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే మేడం, అంటే మీరు చెప్పినట్టుగా చాలా మంది కూడా ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, చాలా మందికి తక్కువగా వస్తుంది, కొంతమందికి అయితే రానే రాదు, ఎందుకంటారు అలాగా? ది సేమ్ హార్మోన్స్ కొంతమందికి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం డిఫికల్టీ, మేబీ 1 or 2 days. మీరు చూస్తూ ఉంటే కొంతమంది అథ్లెట్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఈవెన్ పీరియడ్లో కూడా దే కెన్ రన్, దే కెన్ డూ ఆల్ దేర్ ఎక్సర్సైజెస్ అవన్నీ. సో వాళ్ళకి అంటే కొంతమందికి బాడీ ఎలా సహకరిస్తుంది అని అంటే, ఈవెన్ దో దే ఆర్ రెగ్యులర్ పీరియడ్ ఉండి వాళ్ళకి మంచి హార్మోన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా లైట్గా పెయిన్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు జస్ట్ చిన్న పెయిన్ కిల్లర్ లేకపోతే దే కెన్ బేర్ దట్. కానీ ఈ హార్మోన్స్
కొంతమందికి హెచ్చు తగ్గులు విపరీతంగా అయిపోతాయి. అలాంటప్పుడు మాత్రము అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి అసలు పెయినే ఉండదు. అదే చెప్పాను కదా ఆల్రెడీ, మనకు పీసీఓఎస్ లాంటి వాళ్ళకి అసలు పెయినే ఉండదు, పీరియడ్ వచ్చింది తెలీదు, పోయింది తెలీదు. సో దట్ ఈస్ కాల్డ్ పెయిన్లెస్ సైకిల్స్. బట్ ఏదైనా కూడా ఈ పెయిన్ అనేది దాంట్లో హార్మోన్స్ అనేవి మెయిన్ పార్ట్ తీసుకొస్తున్నాయి అనేది మనకి అర్థమైపోయిన విషయం. సో ఇవి ఎక్కువ యాక్ట్ చేస్తున్నాయా, తక్కువ యాక్ట్ చేస్తున్నాయా, నార్మల్గా ఉన్నాయా, దీన్ని బట్టే ఆ పెయిన్ అనేది పేషెంట్ ఆర్ క్లయింట్ మన దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమంది అసలు నాకు పెయినే ఉండదు మేడం, అదేమైనా అబ్నార్మల్ అని అడుగుతుంటారు. ఎస్, దాన్ని కూడా మనం కొంచెం అబ్నార్మల్గానే తీసుకొని దానికి మనం కనుక్కుంటాం, ఎందుకు ఇట్లా తక్కువ వస్తుంది, అసలు వీళ్ళకి పెయిన్ ఎందుకు రావట్లేదు, ఎక్కువ ఎందుకు వస్తుంది. కొంతమందికి ఓవేరియన్ సిస్ట్లు అని ఉంటాయి, అంటే అండాశయానికి సిస్ట్లు ఉంటాయి, అలాంటి వాళ్ళకి విపరీతమైన పెయిన్ వస్తుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ అని కొంతమందికి ఒకలాంటి డిసీజ్ అనమాట, గర్భసంచికి సంబంధించి అడినోమయోసిస్ అని ఒకటి ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అన్బేరబుల్ పెయిన్, దే ఆర్ ఈక్వల్ టు డెలివరీ పెయిన్స్. అంటే డెలివరీ పెయిన్స్ని ఈక్వల్ చేసే పెయిన్ అంటే ఇమాజిన్ ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో. సో వాళ్ళల్లో పెయిన్ పీరియడ్ ముందు, పీరియడ్ అప్పుడు, పీరియడ్ తర్వాత కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద వర్స్ట్ పెయిన్ ఐ కెన్ సే. ఓకే డాక్టర్ గారు, అంటే పీరియడ్స్కు ముందు వచ్చే తీవ్రమైన మూడ్ స్వింగ్స్, అలాగే కోపం, అలసట, పిఎంఎస్, పిఎండిడిని మహిళలు మెడిసిన్స్ లేకుండా ఎలా అధిగమించవచ్చు అంటారు? పిఎంఎస్ అవి ఏంటంటే మెయిన్ ఒకటి, మనకెప్పుడూ కూడా దిస్ ఈజ్ అ నార్మల్ రెగ్యులర్ పెయిన్ అనేది మనకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే అండర్స్టాండింగ్, అంటే మన బాడీని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం దాన్ని. ప్రీ మెన్స్ట్రువల్గా అంటే పీరియడ్ వస్తుంది అని మనకి రకరకాల సిమ్టమ్స్, లైక్ కొంతమందికి బ్యాక్ ఏక్, కొంతమందికి లోయర్ అబ్డమిన్ పెయిన్, కొంతమందికి బ్రెస్ట్ పెయిన్, కొంతమందికి మీరు అన్నారు మూడ్ స్వింగ్స్, చాలా విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే కోపము, ఏడుపు, చచ్చిపోవాలని, కొంతమందికి సూయిసైడల్ టెండెన్సీస్, కొంతమందికి అసలు ఏం జరుగుతుంది, ఏదో లాంటి థ్రెట్స్, నిద్ర పట్టకపోవడం, ఏదో అంటే ఎవరో నన్ను చంపుతున్నారు, ఇలాంటి డిప్రెసివ్ మూడ్స్, ఇలాగ రకరకాలుగా ప్రజెంట్ అవుతుంటారు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్. ఆ హార్మోన్స్ని మన బాడీలో హార్మోన్స్ అనే వాటి వల్ల ఇలా అవుతుంది అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అదే మేము చేసే కౌన్సిలింగ్. పిలుస్తామన్నమాట. ఇట్లా కొంతమంది వస్తారు, మా వైఫ్ ఇలా ఉందండి, లేదు మా పాప ఇలా చేస్తుంది అంటే, అమ్మ పాపను ఒకసారి తీసుకొస్తే కౌన్సిలింగ్ సెషన్స్ అని చేస్తాం. చేసినప్పుడు చెప్తాం, అమ్మ ఇది మీ బాడీలో సహజం, మీరు టెన్షన్ పడక్కర్లేదు, కాకపోతే దీని నుంచి ఎలా అధిగమించాలి అనే దాని గురించి కొంచెం డైటరీ చేంజెస్ అయితే ఏంటి, ఎక్సర్సైజెస్ అయితే ఏంటి, లేదు కామ్ డౌన్ అంటే స్ట్రెస్ లేకుండా ఉండడానికి కొంచెం మెడిటేషన్ లాంటివో మేము ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. బాడీని మనది కంట్రోల్ చేసుకునేవి కొన్ని మేనవర్స్ని వాళ్ళకి చెప్తూ ఉంటాము. అలాగే కొంచెం హెల్ప్ఫుల్గా వాళ్ళకి విటమిన్స్ యాడ్ చేయడము, లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ని అంటే ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని ఆ టైంలో ఎనర్జెటిక్గా ఉండడానికో, లేకపోతే ఆ చిన్న బ్రంట్ని 1 or 2 days బ్రంట్ని తప్పించుకోవడానికి మనం ఏం చేయగలము అనేది రకరకాలుగా వాళ్ళకి చెప్తూ ఉంటాం. మెయిన్ ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి. కౌన్సిలింగ్ అంటే మానసికంగా వాళ్ళకి ఒక గ్రిప్ ఇవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ నాట్ అబ్నార్మల్, నీకేం కావట్లేదు, నేను బాగానే ఉన్నాను, నేను ఇది ఓర్చుకోవాల్సిన సమయం అనేది ఫస్ట్ వాళ్ళకి అర్థం చేపిస్తూ ఉంటే, వెన్ బ్రెయిన్ నోస్ దట్ నాకు ఇది జరుగుతుంది అనేది బ్రెయిన్కి అర్థమైపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా బాడీ కూడా సహకరిస్తూ ఉంటుంది. సో హియర్ మెయిన్ పార్ట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కౌన్సిలింగ్, ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్. అంటే తల్లిదండ్రులు లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హస్బెండ్ సపోర్ట్ ఎలా అడుగుతామో ఇక్కడ కూడా ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. సో మెన్స్ట్రువల్ టైంలో ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే మేడం, మనం చూస్తున్నాం, అలాగే ఇందాక మీరు చెప్పినట్లుగానే ఈ రోజుల్లో కూడా మనం టీనేజ్ అమ్మాయిల్లో పీసీఓడి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి మన దేశంలో ఈ సమస్య ఒక సైలెంట్ ఎపిడెమిక్లా మారుతుందని, ప్రతి 5 యువతల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని రిపోర్ట్స్ కూడా చెబుతున్నాయి. మరి అసలు ఈ పీసీఓడి రావడానికి గల ప్రధాన కారణాలేంటి, దీని సిమ్టమ్స్ ఎలా గుర్తించాలంటారు? పీసీఓఎస్, ఇప్పుడు పిఎంఓఎస్ అని కొత్త టర్మ్స్ వచ్చినాయి. అసలు ఏంటి అంటే పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అంటే అండాశయం, ఓవరీ అంటే అండాశయం, దానిపైన పాలి అంటే మెనీ, చాలా, సిస్ట్లు, చిన్న వాటర్ బబుల్స్ వస్తున్నాయి. జస్ట్ ఇప్పుడు క్లినిక్కి వస్తున్నారు కదా, ఒక 10 మందిలో మీరు అన్నట్లు 90% అమ్మాయిలు, ఈవెన్ టీనేజర్స్, అంటే అప్పుడప్పుడే పీరియడ్ స్టార్ట్ అవుతాయి కదా 12 years, వాళ్ళకు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. మెయిన్ ఈ సమస్య పాతకాలంలో చూస్తే అసలు పీసీఓఎస్ లేదు. మేము చదువుకునే టైంలో చెప్పాలి అని అంటే ఇట్స్ ఎ స్మాల్ సబ్జెక్ట్, అంటే ఇంత పెద్ద బుక్లో ఇంతే ఉండేది.
నాకు అసలు నేను అది చూస్తూ ఉన్నాను అనమాట, హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్. అంటే దాని తర్వాత ఇప్పుడు వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ వచ్చేసాయి. అంటే ఇంత ఒక బుక్ నిండా పీసీఓడి గురించే చెప్తున్నాం ఇప్పుడు. అంటే ద డిసీజ్ ఈజ్ మనం కొని తెచ్చుకున్న డిసీజ్ అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది ఈ జనరేషన్, అంటే 2000 ఒక జనరేషన్ పిల్లలు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు పాత జనరేషన్ అంటే 90s కిడ్స్ అంటారు చూడండి, వాళ్ళలో పీసీఓఎస్ మనం అసలు చూడట్లా. అంటే ఇక్కడ డ్యామేజ్ ఎక్కడైంది అని అంటే ఎన్విరాన్మెంట్, అంటే మన చుట్టూ ఉండే ప్రకృతి డ్యామేజ్ వల్ల బాడీలో డ్యామేజెస్ స్టార్ట్ అయినాయి. సో పీసీఓఎస్ని మనం ఏమంటామంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేదు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఏం లైఫ్ స్టైల్లో మార్పు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90s కిడ్స్ ఏంటి, వాళ్ళు ఎక్కువ నడిచేవాళ్ళు, ఎక్సర్సైజ్ అంటే స్కూల్కి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా ఏదన్నా మంచిగా నడిచి చేసేవాళ్ళు, ఇంట్లో పనులన్నీ చేసేవాళ్ళు, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. తర్వాత డైట్ విషయం తీసుకుంటే సింపుల్గా మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు తినే ఫుడ్ మొత్తము జంక్ ఫుడ్ అండ్ ప్రిజర్వేటివ్స్, మైదా ఎక్కువ అండ్ లాట్ ఆఫ్ ఈ కెమికల్స్, అంటే ఆ స్వీట్నర్స్ అని ఏవేవో వేసేస్తున్నారు. సో డైట్ పొల్యూషన్ అయిపోయింది. అండ్ పిల్లలకి హెల్దీ ఫుడ్ అనేది పోవట్ల. పాతకాలంలో ఏంటి, ఫ్రూట్స్ ఎక్కువ తినేవాళ్ళము, అలాగే కూరగాయలు ఇంట్లో పండించుకుని తినేవాళ్ళం, అంటే ఆర్గానిక్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆర్గానిక్ లేదు, మొత్తం కెమికల్స్ ఇప్పుడు. సో థర్డ్ పాయింట్ ఏంటి, స్ట్రెస్. పాతకాలంలో నేను చదివినప్పుడు కూడా ఎంబీబీఎస్ చదువే ఏదైనా కూడా అప్పుడు ఏంటంటే ఇష్టంగా చదివేవాళ్ళం, ఇప్పుడు కష్టంగా చదువుతున్నారు. దట్ కష్టం ఈజ్ కాల్డ్ స్ట్రెస్. దానివల్ల ఇప్పుడు కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా స్ట్రెస్ డిజార్డర్స్. స్ట్రెస్ వల్లనే ఈ పీసీఓడి అనేది కూడా, PCOS అనేది కూడా. yes exactly, స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్ ఇది. ఇప్పుడు ఈవెన్ షుగర్ వస్తుంది తొందరగా, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్. లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మనము కొత్త కొత్త పెంచుకుంటున్నాం. ఇంతకు ముందున్నంత హార్ట్ అటాక్ రేట్ ఇప్పుడు ఉందా? డెఫినెట్లీ పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది హార్ట్ అటాక్స్. ఇంతకు ముందున్నంత హెల్దీగా ఉన్నారా? ఇంతకు ముందుంటే ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చూడండి, ఇప్పుడు వాళ్ళు చాలా హెల్దీగా ఉంటున్నారు కంపేర్డ్ టు ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే హెడేక్ అంటారు, ఇప్పుడే తలనొప్పి, ఇప్పుడే కడుపు నొప్పి. అంటే ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ జనరల్ హ్యాబిట్స్. జనరల్ అంటే ఇప్పుడు నేను చెప్పింది, పడుకోవడం, నిద్రపోయే దగ్గర నుంచి, తిండి నుంచి, ఎక్సర్సైజ్ నుంచి, థింకింగ్ నుంచి, స్ట్రెస్, అన్నిటికీ సెన్సిటివ్గా ఉంటున్నారు. తొందరగా కోపం వస్తుంది, నాకు కావాలి అని అంటే తొందరగా కావాలి, లేకపోతే వెంటనే సూసైడ్లు అంటున్నారు, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు, లేదంటే చంపేస్తున్నారు. అంటే ఇదంతా కూడా మైండ్ సెట్ మారడం వల్ల. సో ఆ డిసీజ్లో పీసీఓడి కూడా ఒక కేటగిరీ. దీనివల్లనే మనం ఇప్పుడు మెయిన్ థింగ్ కౌన్సిలింగ్ పార్ట్, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం, బికాజ్ ఈజ్ ఇట్ స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం, బికాజ్ ఇట్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కావాల్సిన డిసీజ్. మీ డైటరీ చేంజెస్, మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్, అంటే మీ హ్యాబిట్స్, నిద్రపోయేది, నిద్ర లేచేది, ఎండలోకి వెళ్ళేది, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ హియర్. దీనికి మెడిసిన్ కాదు ఎక్కువ కావాల్సింది, మనలో మార్పులు కావాలి. మెయిన్లో అసలు పీసీఓఎస్ ఒక బంచ్ ఆఫ్ మందులు రాసేసుకోవడం, మింగేయడం చేస్తున్నారు. కాదు, అది కాదు. మీకు అప్పుడు టెంపరీ రిలీఫ్ లాగా అనిపిస్తుంది, బట్ పర్మనెంట్గా అయితే మీకు ఆ రిలీఫ్ రాదు. రూట్ కాజ్ని మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీరు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒబేసిటీ. ఇప్పుడు ఒబేసిటీ చాలా ఎక్కువైపోయింది, ఎవరైనా చూసినా ఒబేస్ సైడే ఉంటున్నారు. సో వాళ్ళలో పీసీఓఎస్ ఎక్కువ ఉంటుంది. సో ముందు వెయిట్ తగ్గించుకోండి, టైంకి తినండి. అంటే పీసీఓడి పిఎస్ఓలో ఎక్కువ బరువు కూడా పెరిగే అవకాశం ఉందంటారు. ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. పీసీఓఎస్ వల్ల బరువు పెరుగుతారు, బరువు పెరిగితే మళ్ళీ పీసీఓఎస్ పెరుగుతుంది. సో రెండు పెరుగుకుంటూ పోతున్నాయి. సో ఆబ్వియస్గా పీసీఓడి దిగితే ఒబేసిటీ దిగుతుంది, ఒబేసిటీ దిగితే పీసీఓడి దిగుతుంది. సో ఈ రెండింటిని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది నేర్చుకోవాలి. డైట్ మార్చుకుంటావా, ఎక్సర్సైజ్ చేస్తావా, లేకపోతే స్ట్రెస్లెస్గా ఉండడానికి నువ్వు ఏదో ఒకటి సంథింగ్, గార్డెనింగ్ చేసుకోవడము, లేదు మీ పెట్స్తో ఆడుకోవడము, లేదు యూ డూ సమ్ హ్యాబిట్స్, డ్రాయింగ్, అంటే నీ స్ట్రెస్ రిలీజింగ్ ఎలాగా అనేది నేర్చుకో. అంటే పీసీఓడి వల్ల ఎక్కువగా ప్రమాదాలు ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయంటారు ఫ్యూచర్? పీసీఓడితో అందరు ఏం భయపడతారంటే క్యాన్సర్స్ వస్తాయి అనేది చాలా భయపడతారు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, పాపం పీసీఓడి ఈజ్ నాట్ ఏ అంత చెడ్డ డిసీజ్ కాదు. ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ డిసీజ్. మీరు కరెక్ట్గా హ్యాబిట్స్లో ఉంటే అది ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఓన్లీ మనకి ఇబ్బంది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. దానివల్ల పిల్లలు లేకుండా పోతున్నారు, బికాజ్ హార్మోన్స్ సరిగ్గా లేవు, అండం రిలీజ్ కావట్లేదు, పీరియడ్ సరిగ్గా రావట్లేదు. సో
ఇన్ఫర్టిలిటీ ఇవి పెరుగుతున్నాయి అంటే పిల్లలు లేకపోవడం పెరుగుతుంది అంటే పీసీఓఎస్ వల్ల. సో దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్ క్వాలిటీని చేంజ్ చేస్తుంది, క్వాంటిటీ కాదు. అంటే మీ లైఫ్ స్పాన్ మీకు ఒక 90 ఏళ్ళు బతికే ఉందనుకోండి, దాన్ని ఏం చేంజ్ చేయదు. కానీ క్వాలిటీ అంటే ఏంటి, మంచిగా ఉండడానికి, హెల్తీగా ఉండలేకపోతారు మీరు. ఇట్లనే మూడ్ ఫ్లక్చువేషన్స్, హెయిర్ ఊడిపోవడము, ముఖం అంతా మొటాలు రావడము, లేకపోతే పీరియడ్స్ వల్ల ఒబేసిటీ రావడము, మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ అంటే అబ్బాయిలకు లాగా హెయిర్ పెరగడము, ఇలాగ చూడడానికి వికారంగా అయిపోతుంది బాడీ. అది తప్పితే మీకు ప్రాణాపాయం అయితే పీసీఓఎస్ వల్ల లేదు. సో డోంట్ వరీ ఎట్ ఆల్. ఓకే డాక్టర్ గారు, మనం చూస్తున్నాం అంటే పెరిమోనోపాజ్ అంటే మెనోపాజ్కి ముందు వచ్చే దశని ఎలా గుర్తించాలంటారు? అది ఒకవేళ ఆడవారిలో శారీరక మానసిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటారు? పెరి అంటేనే అరౌండ్ అని, మెనోపాజ్ అంటే మెనోపాజ్ రీచ్ అయిపోవడం, దాని ముందు పార్ట్ని పెరి అంటాం. ఇండియన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ ఇస్ 47 అంటే 48 అనుకుందాం. సో ఈ టైం అంటే 44-45 ఇయర్స్ నుంచే వాళ్ళలో చిన్న మార్పులు స్టార్ట్ అవుతాయి. లైక్ బరువు పెరగడం, కొంచెం వాళ్ళకి ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడము, అండ్ కొంచెం ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ అంటే మేల్ చెప్పాను కదా, మగవాళ్ళు ఎలాగ చిన్న చిన్న చేతుల మీద ఇక్కడ కూడా కొంచెం హెయిర్ రావడము, మెయిన్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ రావడము, అంటే వాళ్ళకి నెలకి రాకుండా 2 నెలలకు ఒకసారి రావడము, వచ్చినప్పుడు కూడా తక్కువ పీరియడ్ అవ్వడము, అలాగే వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఏంటో వాళ్ళు స్ట్రెస్లో ఉంటారనమాట, అండ్ విపరీతమైన చెమటలు పట్టడము, ఇలాగ బాడీలో రావడం వేరైతే మానసికంగా కూడా వాళ్ళకి చాలా మార్పులు వస్తాయి. అమ్మ ఏంటి సడన్గా కోపం తెచ్చుకుంది, ఎందుకు ఇట్లా అరుస్తుంది అంటే అర్థం చేసుకోవాలి. సో షీఈస్ లైక్ ఏదో ఇబ్బంది పడుతుంది, తనకే తెలియని ఇబ్బందులు. ఆ టైంలోనే నేను అంటాను ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా పిల్లలు ఇవేంటి పిచ్చిదానిలాగా అరుస్తుంది, ఇలా కాదు. అరే అమ్మ ఏమవుతుంది అంటే, బాబు నాకు ఇది నాన్న ప్రాబ్లం, ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా పాప నాకు ఇట్లా అవుతుంది నాన్న, లేదు హస్బెండ్తో కూర్చొని మాట్లాడడం. సో ఇదంతా కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్, అది మేము చేస్తూ ఉంటాం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హర్. సో బికాస్ షీఈస్ ఇక్కడ ఒకలాంటి అల్లకల్లోలం అయిపోతుంది, బ్రెయిన్ అలాగే ఉంది, బాడీ అలాగే ఉంది. సో పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజ్ ఈ 2-3 ఇయర్స్ యూ హ్యావ్ టు గివ్ అట్మోస్ట్ కేర్ టు ద పర్సన్. ఆ టైంలోనే ఆవిడ అన్ని రకాల ఇబ్బందులు, వన్స్ ఇది బయటకు వచ్చేసిన తర్వాత షీ విల్ బి ఓకే, తర్వాత తన బాడీ తనకి సహకరించడం స్టార్ట్ చేస్తుంది. ఓకే డాక్టర్ గారు, అంటే చాలా మంది మహిళలు కూడా సమస్య తీవ్రతరం అయ్యే వరకు కూడా రావట్లేదు, ప్రివెంటివ్ కేర్ గురించి మీ సలహా ఏంటి? చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఏంటంటే పెళ్ళైన దగ్గర నుంచి ఒక ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే పిల్లలు కనడము, ఇల్లు సర్దుకోవడము, పిల్లల్ని పెంచడము, వాళ్ళ చదువులు, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, తర్వాత వాళ్ళ పిల్లలు. ఆడవాళ్ళు ఏంటంటే ఒకసారి పెళ్ళయిందంటే ఇంకంత సర్వస్వము పిల్లలు భర్తనే అయిపోతారు, తన హెల్త్ గురించి ఆలోచించుకోరు. ఎవ్రీ 40+ ఉమెన్ అంటే 40 ఏళ్ళ తర్వాత ప్రతి ఆడవాళ్ళు కంపల్సరీ చెకప్కి వెళ్ళాలి. జనరల్ చెకప్ అంటాం, టోటల్ బాడీ చెకప్, టాప్ టు బాటమ్, హార్ట్, కిడ్నీ, లంగ్స్, ఇంకా ఏమైనా వ్యాధులు, షుగర్ వచ్చే అవకాశం ఉందా, బీపీ వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ చూసుకోవడానికి ఇయర్లీ ఒక్కసారి చెకప్ చేయించుకోండి చాలు. ఇది చేయించుకున్నారు అంటే మీకు ఫ్యూచర్లో వచ్చే క్యాన్సర్స్ నుంచి అన్నీ కనిపెట్టేయచ్చు. దీన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అని ఉంటాయి, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటట్లున్నా, గర్భసంచి క్యాన్సర్లు వచ్చేటట్టున్నా మనకు తెలుసుకునే అవకాశం ఉంది. సో మీరు మీకోసము సంవత్సరంలో ఒక్కసారి 1 గంట సేపు టైం ఇవ్వండి. కాల్షియం తగ్గిపోతుందా, విటమిన్స్ తగ్గిపోతున్నాయా, ఇంకేమన్నా న్యూట్రియంట్స్ అంటే మినరల్స్ అవన్నీ తగ్గుతున్నాయా? సో మీరు ఇప్పటి నుంచే కరెక్షన్ చేసుకున్నారనుకోండి, ప్రాణాపాయం వచ్చి అది మేజర్ డిసీజ్ అయ్యే వరకు మీకు ఆ టెన్షన్ ఉండదు. హ్యాపీగా ఇలాగే హెల్దీ లైఫ్ని మీరు లీడ్ చేస్తూ ఉండొచ్చు. సో దీనికి సంబంధించి డాక్టర్ ఏం చెప్తారు అంటే, మీరు ఇవి తినండి, ఇవి చేయండి, లేకపోతే కొన్ని మెడిసిన్స్ ఇస్తాము, లేదు మీకు ఇది వచ్చే రోగం వచ్చేటట్లుంది, సో దీనికి ఈ ట్రీట్మెంట్ ఇస్తాము అని చిన్న మీకు సలహాలు ఇస్తారు. ఇట్స్ వెరీ ఈజీ కదా. అంటే మొత్తం చెడిపోయే వరకు కూడా ఆగకుండా ఇలాంటివి చేసుకోండి. ఓకే డాక్టర్ గారు, చాలా మంది పీరియడ్స్లో ఉన్నప్పుడు అంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కొంతమంది టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, వాటి వల్ల ప్రమాదాలు ఏమైనా ఉంటాయి? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఇవి హార్మోన్స్. మీరు పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే మీరేం చేయాలి అని అంటే హై డోస్ ఆఫ్ హార్మోన్స్ వేసుకోవాలి. సేమ్ థింగ్ అబార్షన్స్ అప్పుడు ఊరికినే వేసేసుకుంటున్నారు. బిఫోర్ ఈ పిల్స్ రానప్పుడు మరి వాళ్ళంతా ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? అప్పుడు టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు. సో మన హెల్త్ కంటే కాదు కదా, మీరు వేసుకునే హార్మోన్ వల్ల మీ బాడీ
బాడీ మీద చాలా నెగిటివిటీ వస్తుంది. ఊరికూరికనే వేసేసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి కూడా పోస్ట్పోన్మెంట్ లేదంటే అబార్షన్స్. ఈ 2 పిల్స్, పోస్ట్పోన్మెంట్ పిల్స్ కానీ అబార్షన్స్ పిల్స్ కానీ, ఈ 2 కూడా మోస్ట్ డేంజరస్. మీ గర్భసంచిని పాడు చేస్తున్నాయి, మీ అండాశయాన్ని పాడు చేస్తున్నాయి, అలాగే మీ బాడీని మొత్తాన్ని కూడా లోపల ఎన్వైరాన్మెంట్ అంతా కూడా చండాలం చేసేస్తున్నాయి. సో ప్లీజ్ డోంట్ గో ఫర్ పోస్ట్పోన్మెంట్ కానీ అబార్షన్స్ కానీ. 2 ఆ పిల్స్ అనేవి హార్మోన్ పిల్స్, బెటర్ నాట్ టు టేక్. మేడం, ఎక్కువ మంది కూడా ఆడవారు పెళ్ళైన తర్వాత గైనకాలజిస్ట్ని సంప్రదిస్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో, అసలు అమ్మాయిలు ఏ వయసు నుండి గైనకాలజిస్ట్ చెకప్ అలవాటు చేసుకోవాలంటారు? మరి అసలు అవసరం లేదు. ఎందుకు? డాక్టర్తో సంబంధం ఏముంది? మనం ఇప్పుడు మమ్మీ వాళ్ళు, మా మదర్స్, గ్రాండ్ మదర్స్ డెలివరీ అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు తప్పితే కొంతమంది హోమ్ డెలివరీస్ కూడా అయిపోయేవాళ్ళు, అంత ఫిట్గా ఉండేవాళ్ళు. అసలు డాక్టర్ అవసరం ఎందుకు వస్తుంది? బికాజ్ ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువైపోయినాయి, లావ్ అయిపోతున్నారు, ఇట్లా స్ట్రెస్ అవుతూ ఉన్నారు, లేకపోతే ఆ హెయిర్ ఎక్కువ వస్తుంది, ఇలాంటి వాటి వల్ల డాక్టర్ని కలవాల్సి వస్తుంది. అసలు గైనకాలజిస్ట్ అవసరమో ఎవ్వరికీ లేదు. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ అప్పుడు వెళ్తే చాలు. అప్పటి వరకు మీకు హెల్త్ సమస్యలు రాకూడదు. అందుకంటే వీరు వెరీ యంగ్ కదా, టీనేజ్ మంచి ఏజ్, తర్వాత 20s, అది కూడా హెల్దీ ఏజ్. సో డోంట్ టేక్ ఎనీ గైనిక్ కన్సల్టేషన్ మీరు ప్రెగ్నెన్సీ అనుకునే వరకు వెళ్ళొద్దు. అంటే వెళ్ళొద్దు అంటే ఏంటి? మీరు అంత హెల్దీగా బాడీని మెయింటైన్ చేసుకోండి. ఓకే డాక్టర్ గారు, అంటే ఎక్కువగా అండాశయాలు అలాగే అంటే ఓవరసిస్ ఆరోగ్యాన్ని, వాటి పనితీరును దీర్ఘకాలం కాపాడుకోవడానికి కూడా ఆడవారు రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు? మరి అదే ఇప్పుడు ఏంటంటే రొటీన్లో వెళ్ళిపోకూడదు. రొటీన్ అంటే ఏంటి? లేసామా, వంట చేసామా, క్యారియర్లు సర్దామా, తర్వాత ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఆఫీస్కి వెళ్ళిపోయామా, ఇలాగే ఉంటుంది తప్పితే నేనేం తింటున్నాను, నేనేం ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అంటే నాకు ఏమైనా స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవట్లేదు. ప్రతి ఆడవాళ్ళు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫుడ్. టైంకి తినండి. ఈవెన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు, లేకపోతే లంచ్ టకటకటగా 2 స్పూన్లు తినేసి వదిలేస్తారు. కొంతమంది నైట్ అసలు ఫుడ్డే తినరు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అనీమియా, అంటే రక్తలేమి రావడము, ప్రోటీన్ లేకపోవడము, బాడీలో విటమిన్స్ లేకపోవడము, తొందరగా నీరస పడిపోవడము, చిరాకులు రావడం, ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో డైటరీ చేంజెస్ ఇంపార్టెంట్. మంచిగా ఇప్పుడు రకరకాల జ్యూసెస్ అనమాట ఇంట్లోనే చేసుకోండి. సబ్జా నీళ్ళు అంటున్నాము, లేదా కీరా వాటర్ అంటున్నాము, అట్లా డీటాక్స్ వాటర్స్ తాగండి. టైంకి బ్రేక్ఫాస్ట్ చేయండి, టైంకి పడుకోండి. ఇవన్నీ కాకుండా ఎక్సర్సైజ్ డైలీ ఒక 1 hour ఏదో ఒకటి సింపుల్ వాకింగ్ చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, స్కిప్పింగ్ చేస్తారా. సో ఈ మెడిటేషన్స్ ఇలాంటివన్నీ, యోగా అవన్నీ చెప్తున్నాం కదా, ఇవన్నీ ఏంటంటే మీ ఫిజికల్ యాక్టివిటీ పెరిగే కొద్దీ మీ బాడీ ఫిజికల్గా ఫిట్ అవుతుంది, అలాగే మెంటల్గా మీరు కూడా స్ట్రాంగ్ అవుతారు. పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మనం చేసేదానివల్ల. ఓకే డాక్టర్ గారు, మనం చూస్తున్నాం రొమ్ము క్యాన్సర్ అనేది కూడా చాలా ప్రమాదకరమైనది. అలాగే అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ముందుగా గుర్తించడానికి ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు వరల్డ్లో టాప్, ఫీమేల్స్లో వరల్డ్లో టాప్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్. ఇండియాలో 2nd ఉంది, సర్వైకల్ క్యాన్సర్ తర్వాత ఇది ఉంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ తెలుసుకోవడానికి దీనికి ఒక సపరేట్ మేము సెషన్సే చెప్తూ ఉంటాం. 20+ పాపలు, ఆడపిల్లలు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి. అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, వాళ్ళ బ్రెస్ట్ని వాళ్ళు ఎగ్జామిన్ చేసుకొని లోపల గడ్డలు లాంటివి ఉన్నా, పెయిన్ వస్తున్నా, ఏమన్నా కారడం లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇది ఎవ్రీ మంత్ ఒకసారి చేసుకుంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అలా కాకుండా 40 వచ్చిన తర్వాత మామోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, ఒక చిన్న ఎక్స్రే టైపు. దాంట్లో ఏంటంటే ఫ్యూచర్లో మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అనేది చిన్న చిన్న గడ్డలు దాంట్లో కనపడతాయి, చాలా చిన్నవి కూడా ఆ మామోగ్రాము డిటెక్ట్ చేస్తుంది. సో అలాంటివి చేయించుకోవడం వల్ల కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్రెడీ ఫ్యామిలీస్లో ఉందనుకోండి, మదర్కో గ్రాండ్ మదర్కో ఏదైనా ఫ్యామిలీస్, సో వీళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. వీళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్ అని చేస్తాము, అది కూడా చేయించుకుంటే ఇది తొందరగా బయటపడచ్చు. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా ప్రస్తుత కాలంలో అందరి లైఫ్స్ చాలా స్ట్రెస్ఫుల్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆడవారు కూడా చాలా స్ట్రెస్గా అనుభవిస్తున్నారు. ఈ మానసిక ఒత్తిడి ఎక్కువైతే ఆడవారిలో రీప్రొడక్టివ్ హార్మోన్స్ బ్యాలెన్స్ని ఎలా పాడు చేస్తుందంటారు? మరి అదే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఉండేది లైఫ్ స్టైల్ మోడిఫికేషనే మనం చేయాల్సిందంతా. పాతకాలంలో ఉండే ఫ్రీనెస్ ఎందుకు లేదు? అప్పుడు ఇష్టంగా చదువుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? అప్పుడు మంచి మంచి ఫుడ్ తింటాం, ఇప్పుడు ఎందుకు తినలేకపోతున్నాం? అప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు చేయలేం? ఇవే మనం చేయాల్సింది. సో మీరు డైటరీ చేంజెస్ చేసుకొని డైలీ మంచిగా ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసుకొని హ్యాపీగా కళ్ళు మూసుకొని, మీరు ఏదన్నా అనుకోండి, భగవంతుడు అనుకుంటున్నారా ఏదనుకుంటున్నారా,
జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్ సో దట్ వాట్ ఎవర్ ద నెగిటివ్ హార్మోన్స్ అంతా తగ్గిపోయి పాజిటివ్ హార్మోన్స్ అంతా వస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ ఓల్డెన్ డేస్లో మనకి ఇచ్చినవే ఇవన్నీ మెడిటేషన్స్ చేసుకోండి, ప్రార్థనలు చేసుకోండి, ఇవన్నీ కూడా సైంటిఫిక్ రిలేటెడ్. అదేదో మనం ఏదో దాన్ని ఏదో అనుకోకర్లేదు. దిస్ ఈజ్ ఆల్ హ్యావింగ్ సైన్స్ బిహైండ్ దట్. సో సైన్స్ని మనము ఈ దేవుణ్ణి రెండు కలిపే తీసుకోవాలి. సో అలాంటి చేసినప్పుడు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మీకు ఉండదు. ఓకే డాక్టర్ గారు, ఆడవారి ఆరోగ్యంపై ఎన్నో విలువైన విషయాలు అలాగే సందేహాలు నివృత్తి చేసేందుకు ధన్యవాదాలు డాక్టర్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ అండి. చూసారుగా, మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా సరైన సమయంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ఎంత అవసరమో డాక్టర్ గారు వివరించారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.